చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి మీ విరోధిన అపవాది గర్జించి వలె ఎవరిని మినుగుదురా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరులు ఈ విధమైన శ్రమలే నెరవేర్చునవని ఎరిగి విశ్వాసముందు స్థిరులై వారిని ఎదురించుడి. ఈ దినములలో మన గురించి ఎవరు ఆలోచన చేయలేక నిశ్చితములు ఒకరి గురించి ఒకరు ఆలోచన చేయగలిగిన దినములు కావు. ఎవరి గురించి వారే ఆలోచన చేయుటకే సరి అయిన దినములు కావు. అటువంటి దినములు మన గురించి మరొకరు ఎవరు ఆలోచన చేయుచున్నారని చెప్తే అది ఆశ్చర్యపడవలసిన విషయమే. కానీ ఇక్కడ వాక్యంలో మనల్ని పిలిచిన దేవుడు మన గురించి చింతించుచున్నాడు. కాబట్టి మనం చింత పడక మన సమస్త భారమును ఆయన పైన వేసి నిబ్బరముగా ఉండవాలని వాక్యం చదివిస్తుంది. ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్తమైన వారులారా నా దగ్గర అనేది పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన మన సమస్త భారమును తొలగించి మనను భారం విముక్తి కలిగించగలిగిన దేవుడు. కాబట్టి నిబ్బరమైన బుద్ధితో ఆయన ఎడల విశ్వాసంతో మనము ముందుకు సాగవలసిన వారమైన క్రైస్తవ జీవితంలో ఉంటే ఆదరణదే. మన గురించి మన ప్రభు ఆలోచన చేస్తున్నాడు. ఆయన మన గురించి చూస్తున్నాడు. మన ప్రతి కదలికను ఆయన కనిపెడుతున్నాడు. ఆయన కనుసలను నడుచువారం ఉన్నాం. 1977 ప్రాంతంలో నేను శ్రీనగర్ పట్టణమునకు సువార్త సేవకు వెళ్ళి తిరిగిస్తూ కటక్ పట్టణము ప్రాంతంలో ట్రైన్ ప్లాట్ఫామ్ పైకి వస్తూ ఉండగా ఆ ప్లాట్ఫామ్లో ట్రైన్ ఆగదు, కానీ ప్లాట్ఫామ్ పైకి వచ్చేస్తుంది. పట్టాలు మారి గేట్ దగ్గర ఉన్నాను. ఆ ముందు ప్లాట్ఫామ్లో తీసుకుని టిఫిన్ చేతులు పట్టుకున్నాను. చంకలో బైబిల్ ఉంది. గేటు దగ్గర ఉన్నాను. ఆ తలుపు పట్టాలు తప్పుతూ ట్రైన్ కదలికలో తలుపు వెనక నుంచి కొట్టడం వల్ల పట్టాలకు ట్రైన్కు ప్లాట్ఫామ్కు మధ్యన పడిపోయాను. ట్రైన్ వెళ్ళిపోతుంది. ప్లాట్ఫామ్కు ట్రైన్ మధ్యన ఉన్నాను. ఆ ఇరుకులో పడిపోయాను. ఆ ప్లాట్ఫామ్ నన్ను కోసేస్తుంది. ఆ బాధ భరించలేక చేత్తో డోర్ దగ్గర ఉన్నటువంటి కమ్మిని పట్టుకున్నాను. అది కూడా విడిచిపెట్టేశాను. ఇలా పక్కకు తిరిగిపోయాను. ఇక ఆ ప్లేన్ అలా ముందుకు కదిలితే ఆ కంపార్ట్మెంట్కు పక్కన కంపార్ట్మెంట్ మధ్య ఉన్న సందులు పడిపోతాను. వెనక కంపార్ట్మెంట్ నా పైన వెళ్ళిపోతుంది. నా స్థితి నాకు చాలా క్లియర్గా కనపడుతుంది. నా మరణం నాకు కనపడుతుంది. ఆ సమయంలో నన్ను ఆదుకుని వాడు ఎవరు లేరు. ఎవరు నన్ను రక్షించలేరు. ఆ ప్లాట్ఫామ్ ఎవరు లేరు. ఉన్నా ఎవరు వచ్చి పూటపడినప్పుడు లాగలేరు. అటువంటి స్థితిలో ఇక నా అంతము వచ్చేసి అనుకున్నాను, ప్రభువా నీ సమర్పణ అంతే. కనుమూసి తెరిచే సమయంలో ఎవరో నా 2 రెక్కల కింద చేయి పెట్టి పైకి లేపేసి ఇసిరి ప్లాట్ఫామ్ పైన వేసారు. ప్లాట్ఫామ్ పైన పడి దొరుకుంటూ వచ్చేసాను. వచ్చి అంత దూరంలో నా బైబిల్ బ్యాగ్ పడింది. ఆ బ్యాగ్ తగిలి ఆగిపోయాను. లేచి నిలబడ్డాను. ట్రైన్ నెమ్మదికి వెళుతుంది. పక్కన కంపార్ట్మెంట్ ఆఖరి కంపార్ట్మెంట్ ఎక్కేశాను. రక్తం కారిపోతుంది. ఎవరు లేపారు నన్ను? ఎవరు రక్షించారు? ఆ ప్లాట్ఫామ్ మీద ఎవరు లేరు. ఆ ట్రైన్ అలా వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళి దాదాపు 200 గజాలు దాటిన తర్వాత ఎవరో నేను పొట్టు చూసి చెయ్యి లాగితే ఆగింది. వచ్చి చూస్తే నా ఒళ్ళంతా రక్తం కారిపోతుంది. కోసుకొసి ఇక్కడ పై భాగం కోసేసింది. రక్తం కారిపోతుంది. ఒకటే ఏమైందన్నారు. మరణం నన్ను వెంటాడుతుంది. కానీ నన్ను ప్రేమించిన దేవుడు, నా గురించి ఆలోచించేసిన దేవుడు నన్ను మరణమునకు పాల్పడకుండా
ఆయన తప్పించాడు. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు. కాబట్టి నీ చింత యావత్తు ఆయన పైన వేసి నిబ్బరమైన బుద్ధి గలవాడై మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే ఎటువంటి సమయంలో అయినా, ఎటువంటి స్థితి అయినా ప్రార్థన నేను కాపాడుతుంది. ప్రభువు సన్నిధిలో చేసే ప్రార్థన లేదా నీ హృదయం నుండి వచ్చే ప్రార్థన నీకు రక్షణై నిన్ను కాపాడుతుంది. నీ విరోధి అయిన అపవాది గర్జించబడని ఎవని మృంగుదా అని వెతుకుచున్నాడు. లోకములో మీ సోదరులు ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నవి, కానీ మీరు విశ్వాసముస్తులై ఉంటే తన నిత్య మహిమకు క్రీస్తుని పిలిచిన సర్వకృపానిధి దేవుడు మిమ్మలను పరిపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. ఇది ఎంత యథార్థమో నా జీవితంలో. అటువంటి శ్రమ నుండి దేవుడు నన్ను రక్షించి కాపాడి సజీవులకు ఉంచి దేవుని స్తోత్రం. ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎలా బ్రతికావు, ఎవరు లాగారు నిన్ను, ఎవరు లాగారు? ప్రభువే నన్ను ప్రేమించి తన నిత్య కృపకు పిలిచిన దేవుడే నన్ను ఆ సమయంలో ఆ మరణం నుండి తప్పించి రక్షించడం చూస్తున్నాం. ఈ కార్యక్రమం మన నీతి కాదు, మన జ్ఞానము కాదు, మన తెలివి కాదు. కేవలము ఆయన కృప, ఆయన యందు ఉంచిన విశ్వాసం. నీ విశ్వాస పరిమాణము చొప్పున నీకు నెరవేర్పు. నువ్వు ఎంతగా ఆయన్ను నమ్మగలవో, ఎంతగా ఆయన ప్రేమను నువ్వు పొందగలవో అంత ప్రేమను ఆయన నీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. సమయములు కాలములు ఆయన హస్తగతం చేసుకున్న దేవుడు ఆ శ్రమలందు నీకు తోడై ఉండి నువ్వు కాపాడు అని ఉంటాడు. కీర్తన 119, 165లో నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యానుసారముగా నడుచువాడు తూలి తొట్టులకు ఏ విధమైన అవకాశం లేదు. వాక్యము నిన్ను నడిపిస్తుంది. వాక్యము నీవు నడిచే మార్గమై ఉంటుంది. వాక్యం నీవు నడిచి నడవడానికి వెలుగై ఉంటుంది. వాక్యమే నువ్వు నమ్మిన ప్రభు, తన నిత్య మహిమకు పిలిచిన ప్రభు, నిన్ను ఆకర్షించుకున్న ప్రభు, నీకు తోడైండి నేను నడిపించువాడి ఉంటాను. ఎవరు నా గురించి ఆలోచన చేస్తారు? ఎవరు నా గురించి పూట పడతారు? ఈ దినములలో అదే విశ్వాస జీవితంలో శ్రమలో చిక్కునిపోయిన విశ్వాసి శ్రమలనే దొంగబిలో కూరుకుపోయి ఉండి ఈ దొంగబిలను ఎవరు రక్షిస్తారని, ఈ భయంకర శ్రమ నుండి ఎవరు రక్షిస్తారు? ఒకప్పుడు భయంకరమైన అప్పులలో కూరుకుపోయి ఉన్నాను. ఎవరూ రక్షించలేరు, ఎవరూ పూటపడలేరు. ఈ భయంకరమైన అప్పుల జీవితంలో ఉండి ఎవరు నన్ను రక్షిస్తారు? ఎవరు సహాయం చేయగలరు? కానీ తన నిత్య మహిమకు పిలిచిన ప్రభు ఆయన నా భయంకర ఊబిలో నుండి రక్షించాడు. అనేక సార్లు నాకు కలిగే సంశయం, భయంకరమైన పాప జీవితం, విగ్రహారాధన జీవితంలో ఉండి ఉపాసన, గాయత్రి ఉపాసన చేసేటువంటి నేను ఎలా వాటన్నిటి నుండి బంధకం విడిపించుకొని బయటికి రాగలిగాను? ఒకసారి చీరాల్లో ఒక సహోదరి దర్శించినప్పుడు ఆమెకు ప్రభువుని గురించి తెలియచేసి ఆమె శ్రమలో బాధలో చెప్పి, అమ్మా నువ్వు విగ్రహారాధన మానేసి యేసుని నమ్ముకుంటే నువ్వు తప్పక మేలు పొందుతావు. ఆమె పెరిగి ఆంజనేయులని మరణకరమైన స్థితిలో ఉంటే ప్రార్థన చేసి అతను మరణమును తప్పించాడు. ప్రార్థన ద్వారా అతను మరణం రక్షణ పొందాడు. నీ పెరుగుడికి తిరిగి పరిపూర్ణ కావాలంటే నువ్వు యేసును విశ్వసించవాలంటే ఆమె నుండి, నేను గాయత్రి ఉపాసకురాలిని, నేను ఈ స్థితికి బయటికి రాలేను. అమ్మ లేకపోతే నీ పెరుగుడిని పోగొట్టుకుంటావంటే
ఏమైనా సరే ఈ భయంకరమైన ఊరు నేను బయటికి రాలేను, రావాలన్న మనసులో నేను రాలేను. ఎందుకంటే ఇంతవరకు నేను చేసిన క్రియలు ఇంతవరకు నేను కొలిచినటువంటి అంధకార శక్తులను బ్రతకనివ్వు. కాబట్టి ఈ కార్యక్రమంలో నేను రక్షించగలిగిన వాడు ఒక్కరే, యేసుక్రీస్తు ప్రభువే. వాక్యములో యేసుక్రీస్తు యొక్క రక్తం సమస్తమైనటువంటి అంధకార శక్తిలో నేను రక్షించగలిగింది. ఆయన రక్తమే నేను సమస్తమైన పాపం నుండి విమోచించగలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన స్థితి నుండి బయటికి వచ్చిన తరువాత ఎలా రాగలిగానా ఈ స్థితిలో నుండి? నేనే నమ్మలేదు, ఇది నేనేనా? కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన తర్వాత వారు ఆ స్థితిని నమ్మలేకుండా ఉన్నారంట. వారి నోటిండా నవ్వుండెను, కానీ ఎలా బయటికి ఐగుప్తు దాస్యం రాగలిగాము? రక్తపాతం లేదు, జన నష్టం లేదు, ఐగుప్తు దాస్యం బయటకు వచ్చేశారు. ఎలా రాగలిగారు? దేవునికి స్తోత్రం. అలాగే సాతాను యొక్క దాస్యము నుండి, భయంకరమైన దాస్యము నుండి ఎలా బయటికి రాగలిగాను? మరణ పాశములను చుట్టుకున్నప్పుడు యోనా చేప గర్భములో ఉన్నాడు. దేవుడు ఆయన చూస్తున్నాడు. చేప గర్భంలో యోనా దేవుడు చూస్తున్నాడు. చేప గర్భములో నుండి యోనా మొరపెడుతున్నాడు. తన స్థితిని ఒప్పుకుంటున్నాడు, తన అతిక్కిని ఒప్పుకుంటున్నాడు, తాను దేవుని ఆజ్ఞకు అవిధేయుడు కలిగిన శ్రమను ఒప్పుకుంటున్నాడు. దేవునితో మొరపెట్టు, నీ చిత్తమైతే నన్ను ఈ స్థితిని బయటికి తీసుకొచ్చావంటే నాయన, నేను నీకు మొక్కుబడి చెల్లిస్తాను. దేవుడు యోనాను బయటికి తీసుకొచ్చేసాడు. చేప గర్భములను యోనాను బయటికి తీసుకొచ్చిన దేవుడు భయంకరమైన శ్రమలను నేను బయటికి తీసుకొచ్చాడు. మా కుటుంబం యొక్క జీవిత పరిమాణం 57 సంవత్సరములు దాటి బ్రతకలేదు. కానీ నేను నాడు 71 సంవత్సరం వరకు జీవించి ఉన్నానంటే ఇది దేవుని యొక్క మహాకృప. జీవింప చేయువాడు. బ్రతకడం మామూలే. యాకోబు బ్రతిక 130 సంవత్సరములు బ్రతికాడు, కానీ జీవించింది కొద్ది దినములే. దేవుడు నన్ను జీవించుటకు ఏర్పాటు చేసుకుని జీవింప చేయించిన దేవుడు. ఆ ప్రభువు నన్ను పిలుస్తున్నాడు. మునిగిపోతున్న నన్ను భయంకరమైన పాపపు అంధకారములో దిగిపోతున్నాను. చేయి పట్టి లేవనెత్తిన దేవుడు నిన్ను నన్ను లేవనెత్తగలడు. ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి బాధ అయినా ఆయనకు సాధ్యమైన కార్యం లేదు. కాబట్టి ఆయనను తప్పక రక్షించగలడు. నా ముక్కులో క్యాన్సర్ 1968లో క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్తో బాధపడుతున్నాను. ఎడముక్కులో క్యాన్సర్ వచ్చి ఆ గ్రోత్ ముక్కంతా వచ్చి ముక్కలా సొట్టయిపోయింది. డాక్టర్ పెనమనేని నరసింహరావు గారి దగ్గర గుంటూరులో ఆయన ఉంటే వెళ్ళి చూపించుకుంటే ఆయన క్యాన్సరియస్ గ్రోత్ అన్నాడు. దీన్ని ఆపరేట్ చేస్తే కానీ బాగుకాదన్నాడు. ఆపరేట్ చేస్తే బ్రతకడం చాలా కష్టం. కాబట్టి ఆపరేషన్ చేయించుకోకుండా ఉరికిన ముక్కుపైన చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకునేవాడిని. 2 సంవత్సరములు అలా బాధపడ్డాను. ఆ తర్వాత కొంతకాలం విపరీతమైన రక్తస్రావం కలిగేది. ఆ బాధలో ఉన్నప్పుడు ఒకరోజు సాయంకాలం రాత్రి మేడపైన కూర్చొని ఏదో ఆలోచనలో ఉన్నాను. నిద్ర పట్టక దోమ మొక్కుపోయిన వాళ్ళు కుర్తి ఇలా తోలుకున్నాము, చెయ్యి ముక్కు ఎగిరింది. రక్తం కారిపోతుంది అనుకుని భయపడ్డాను, కానీ రక్తం కారలేదు. చూస్తే ముక్కు మామూలుగా ఉంది.
ముక్కులో గ్రోత్ లేదు, సాఫ్ట్గా ఉంది. గాలి పిలిస్తే గాలి పిలవగలుగుతున్నాను. ఆ భారం అంతా పోయింది. ఎలా పోయింది? ఎక్కడ పోయింది? నా భార్యను పిలిచడితే ఆమె కూడా చూచి ఆశ్చర్యం, ఎలా అయిపోయింది? ఎలా పోయింది క్యాన్సర్? మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ముక్కులో గ్రోత్ లేదు. ఈనాటి వరకు సజీవుడిగా ఉన్నాను. భయంకరమైన మరణపు గోతులో నుండి బయటికి లాగిన దేవుడు ఆయన నీ గురించి ఆలోచించి చింతిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. కనుక మీరు మీ చింత యావత్తు ఆయన పైన మీద నిబ్బరమైన బుద్ధి గలవారై నిద్రపోవడం కాదు, వెలుగుగా ఉండు. విత్సవనములో ప్రభు తన శిష్యులను 3 శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళి వారితో చెప్పిన మాటది, శోధనలో పడిపోకుండా నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మా గెత్సెమనే సహవాసం యొక్క మూల సిద్ధార్థం. ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి. ప్రార్థన 2 విధాలు. నోటితో ప్రార్థన చేయడము, ఆత్మలో ప్రార్థన చేయడం. నోటితో బాహటముగా ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆత్మలో ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ హృదయంలో దేవుని గురించినటువంటి విజ్ఞాపన ప్రార్థన మూలుగు. నా హృదయాంతరాళములో ప్రభువును గురించినటువంటి ప్రార్థన నిన్ను రక్షిస్తుంది. ప్రార్థన అంటే దేవునితో నువ్వు మాట్లాడడం. ఆయన నీ మొర వింటాడు. నువ్వు నాకు మొరపెట్టుమని నీకు ఉత్తరం ఇచ్చేది, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన తప్పక పెట్టాడు. ఎందుకంటే ఆయన సజీవుడు. నేను సజీవుడను అని చెప్పాడు. నిర్గమకాండం 33:11 దేవుడు మోషేతో ఒక స్నేహితునితో మాట్లాడుగా మాట్లాడను. దేవునితో మాట్లాడతాడు. ఆయన స్వరం నువ్వు వింటావు. ఆయన్ని నడిపిస్తాడు. నీ ప్రతి అడుగును సరిచేయవాడు ఆయన. ఆయన స్వరం వింటావు. నువ్వు నడవలసిన మార్గం నిర్దేశిస్తాడు. కాబట్టి నీవు దిగులు పడక్కర్లేదు, చింతపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. గడిచిన దినములలో, ప్రభువుని ఎరుగని దినములలో దిగులు పడ్డానేమో, చింతపడ్డానేమో, భయపడ్డానేమో సమస్యలు వచ్చినప్పుడు. కానీ నేడు ఆ భయం నాకు లేదు. ఎందుకంటే నా గురించి ఆయన చింతిస్తున్నాడు. ఆయన ఉన్నాడు నాకు. ఆయన నా గురించి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి నా చింత యావత్తు ఆయన పైన వేసి నిబ్బరముగా ప్రార్థన ఉండగలుగుతున్నాను. ప్రార్థన ఆయన వింటాడు. ప్రార్థన కొట్టివేయవాడు కాదు. చెరసాల్లో ఉన్న పేతురు గురించి సంఘమంతయు ప్రార్థన చేసినప్పుడు దేవుడే తన దూతను పంపించి చెరసాలని పేతురును బయటికి తీసుకొచ్చాడు. చెరసాలలో సంఖ్యలలో ఉన్న పౌలు శీలలు పాటలతో ప్రార్థించినప్పుడు దేవుడి చెరసాల పునాదులను కదిలింపచేసి వారి సంఖ్యలను తెంచివేసి వారి బంధ విముక్తులను చేశాడు. ప్రార్థన విని దేవుడు ఆయన ఎల్లప్పుడూ నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఏ విధము చేతనైనను నిన్ను రక్షించి తన బిడ్డగా చేసుకోవాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. నీవు సహకరించవాలి. దేవుడు చేసేది కొన్ని, మనము చేసేది కొంత. ఆయన పరలోకము నుండి భూలోకమునికి దిగి వచ్చి నీ కొరకై తన రక్తమును దానముగా చేసి నీ పాప పరిహారార్థమే రక్తమును మూల్యముగా చెల్లించాడు. ఆ మూల్యముగా ఫలము పొందవలసిన బాధ్యత నీది. కాబట్టి నువ్వు ఆయన వైపు తిరిగితే, నువ్వు ఆయన ప్రభువాని పిలిస్తే ఆయన చేసిన బలియాగం యొక్క ఫలితమును నువ్వు పొందగలవు. ఆయన వైపు తిరుగుదాం. ఈరోజు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు ప్రేమతో, నా యుద్ధకు రమ్మని. ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన వారులారా, నా యుద్ధకు రండి,
నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తుని పిలుస్తున్న దేవుడు. ఆ పిలుపునందుకు ఆయన వైపు తిరుగు. నువ్వు ఎటువంటి జబ్బులో ఉన్నా, ఎటువంటి బలహీనతలో ఉన్నా, ఎటువంటి క్యాన్సర్స్ ఉన్నా, ఎటువంటి ఎయిడ్స్ జబ్బులో ఉన్నా భయపడిన అవసరం లేదు. ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు. ఆయన సృష్టికర్త. నీలో నువ్వు తన సృష్టి నువ్వు చేయగలడు. కాగా క్రీస్తు యేసును దేవుడైన ఉన్నాడలా వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. నూతన కార్యం జరిగిస్తాడు. ఆయన వైపు చూడు. శ్రమ వైపు చూడద్దు, శోధన వైపు చూడద్దు. నిన్ను పిలిచిన వాడు నమ్మకస్తుడు కాబట్టి ఆయన వైపు చూచి ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచి ముందుకు సాగు. దేవుడు నీ పాదమును తొట్టినివ్వడు. ఆయన తప్పక ఆదరించి ఆదుకొని చేత తీస్తాడు. అటువంటి కృపను పొందవనంటే ఈనాడే యేసును రక్షకుడుగా అంగీకరించు. ఆయన రక్షకుడు. నీ కొరకు తన అమూల్యమైన రక్తమును చిందించాడు. రక్తము పోసి నీ బంధకం నిన్ను ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి ఆ రక్త ప్రోక్షణ ద్వారా సమస్త పాపము నుండి విడుదల పొంది, బంధకం నుండి విడుదల పొంది నువ్వు స్వతంత్రుడు కావాలా. ఆయనని స్వతంత్రుడు చేయడానికి ఈ లోకములకు వచ్చాడు. ఆ గొప్ప బహుమానమును పొందవలంటే, ఆ విమోచన పొందవలంటే నేడే నువ్వు యేసును రక్షకుడు అంగీకరించు. ఆ కృపను పొందు. దేవుని నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రియ ప్రభువా, రక్షకానికి వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ శుభదినమందు నాయన ఈ అవకాశము నాకు ఇచ్చి నాయన నీవు నా జీవితంలో చేసిన మేలును తండ్రి చెప్పి నాయన నిన్ను గణపరచగలిగి దీవెన అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ శుభవర్తమానం ఎంతమంది వింటున్నారో వారందరూ తండ్రి నిన్ను నమ్మి నీ అందు విశ్వాసం ఉంచి వారి చింత యావత్తు నీ పైన వేసి నిబ్బరముగా నిన్ను గణపరచగలిగే దీవెన దయచేయమని వేడుకుంటున్నాను. రక్షక, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడవు. నీ వాగ్దానం చొప్పున నీ వద్దకు వచ్చిన ప్రతి వాణిని నువ్వు తోసివేయక రక్షించి పరిపూర్ణులుగా విమోచించేవాడవు నేను కాబట్టి నీ కృపాబాహుని మరి బట్టి వినిచిన ప్రతి బిడ్డను, నిన్ను సమీపించిన ప్రతి బిడ్డను, నిన్ను అంగీకరించిన ప్రతి బిడ్డను స్వతంత్రుడిగా చేసి దీప్చి మహిమ పొందుమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.